మరుగైయున్న మన్నా ఇది పరలోకపు మన్నా, మరుగైయున్న మన్నా ఇది పరలోకపు మన్నా, జయించువానికి క్రీస్తేసు ప్రభువు భుజింపచేయుమన్నా, మన్నా జయించువానికి క్రీస్తేసు ప్రభువు భుజింపచేయుమన్నా, ఇది పరలోకపు మన్నా, మరుగైయున్న మన్నా. ఐగుప్తు విడచిన అరణ్యయాత్రలో ఆ ఇశ్రాయేలీయులను బ్రతికింపజేసిన మన్నా, ఐగుప్తు విడచిన అరణ్యయాత్రలో ఆ ఇశ్రాయేలీయులను బ్రతికింపజేసిన మన్నా, ఆకలి తీర్చి ఆదరించి ఆనందమిచ్చిన మన్నా, ఆకలి తీర్చి ఆదరించి ఆనందమిచ్చిన మన్నా, ఇది మరుగైయున్న మన్నా, పరలోకపు మన్నా, మరుగైయున్న మన్నా. అడిగిన వారికి ఆకలి తీర్చును, వెదకిన వారికి ద్వారము తెరచును, అడిగిన వారికి ఆకలి తీర్చును, వెదకిన వారికి ద్వారము తెరచును. 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచెను క్రీస్తేసే, 12 గంపలు నింపి మిగిల్చెను, ఇది మరుగైయున్న మన్నా, పరలోకపు మన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నులకపేట మన్నా చర్చి వారు అందిస్తున్న మరుగైయున్న మన్నా అని టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు దైవజనులైన రెవరెండ్ జంగం యెషయా గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనం శ్రద్ధగా దేవుని మాటలను విని ఆశీర్వదించబడదాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరుగైన మన్నా అనే ఈ టీవీ కార్యక్రమాన్ని మరొకసారి వీక్షించడానికి దేవాదేవుడు మీకు నాకు మనందరికి అనుగ్రహించిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ప్రియులారా కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విందాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏమిటంటే మరణం తర్వాత మానవుని యొక్క జీవితం ఏంటి, మానవుని యొక్క గమ్యం, మానవ యొక్క స్థితి ఏమిటి అనేటటువంటి సందర్భాన్ని బట్టి అనేక మంది రీసెర్చ్ చేస్తూ దానికోసం ప్రాణత్యాగాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఒక ఆయన
అసలు మరణం తర్వాత ఏముందని తెలుసుకోవడానికి 3 సంవత్సరాల నుంచి ఎంతగానో వెతికి వేసారిపోయి చివరాఖరకు ట్రైన్ కింద తలబెట్టి చనిపోయి మరణాన్ని చూసొద్దాం, మరణం తర్వాత ఏముందో అని అనుకున్నాడు. కానీ మళ్ళా తిరిగి వచ్చి చెప్పడానికి ఆయనకు అవకాశం లేదు. అసలు మరణం తర్వాత ఏముంది? ప్రియులారా, మానవునిలో జీవరాశులకు ఉన్నట్లుగా లేదు, కానీ ప్రాణము, ఆత్మ, శరీరములు 3 ఉన్నాయి. జీవరాశులకు మాత్రం ప్రాణము, శరీరం మాత్రమే ఉన్నాయి. దీనికి ఆత్మ లేదు, జంతువులకు ఆత్మ లేదు, మనిషికి మాత్రం ఆత్మ ఉన్నది. ఈ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ యుగయుగాలు జీవించేది. ఈ ఆత్మ ప్రియులారా మరణం తర్వాత 3 రకాలైనటువంటి దేహాల్లో ఇది ప్రవేశిస్తుంది. 3 రకాలైనటువంటి జన్మాలు కాదు కానీ, 3 రకాలైనటువంటి అవతారాలు కాదు కానీ, ఒకే రూపములో 3 రకాలైనటువంటి దేహాన్ని సంతరించుకుంటుంది ఈ యొక్క ఆత్మ. ఈ ఆత్మ యుగయుగాలు ఉండేది. ఈ ఆత్మ మానవునిలో దేవుని ఊదాడు. ఆ మానవుడు జీవాత్మగా ఏదైనా తోటలో మట్టిని తీసి బొమ్మగా చేసి ప్రాణం పోసి ఆ బొమ్మకి ఆయన జీవాత్మను ఊదాడు. కాబట్టి ఆత్మ శాశ్వతమైనది, ఆత్మ యుగయుగాలు జీవించేది. కాబట్టి ప్రియులారా, ఈ ఆత్మ 3 రకాలైనటువంటి శరీరాలను ధరించుకుంటుంది. ఉదాహరణకు మనం గమనించినప్పుడు గాలిలో ఎగిరేటటువంటి పక్షికి చిన్న శరీరం ఉంటుంది. గాలిలో ఎగరాలంటే చిన్న శరీరం కావాలి. నీటిలో ఈదాలంటే చేపకి పొలుసున్నటువంటి శరీరం కావాలి. ప్రియులారా, మామూలు శరీరం అయినట్లయితే అది నాచు పట్టి పాసిపోతుంది. అయితే అందుకనే పాసిపోకుండా, నాచు పట్టకుండా ఉండేటటువంటి నీటి సంబంధమైనటువంటి, నీటిలో నివసించగలిగినటువంటి అనుకూలమైన శరీరము దేవుడు చేపకి ఏర్పాటు చేశాడు. అదేవిధంగా అడవిలో ఉన్నటువంటి జంతువులకు, మరి సింహాలకు, ఏనుగులకు, ఇలాంటి పెద్ద పెద్ద జీవరాశులకు, అడవిలో ఉన్నటువంటి జంతువులన్నిటికి కూడా ఆ శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరము మరి స్నానం చేయకపోయినప్పటికీ, ఇంకేదైనా జాగ్రత్తలు తీసుకోకపోయినప్పటికీ వాటికి ఉన్నటువంటి ఆ శరీరాన్ని బట్టి అవి ఎప్పుడు శుభ్రంగానే ఉంటాయి. వాటికి ఆరోగ్యం కూడా ఎప్పుడు క్షేమంగానే ఉంటుంది. ప్రియులారా, ఈ యొక్క 3 ప్రదేశాల్లో ఎగిరేటటువంటి జీవించేటటువంటి జీవరాశులకు వేరువేరు శరీరాలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఆత్మ 3 రకాలైనటువంటి దేహాలను ధరించుకుంటుంది. ఒకటి ఈ యొక్క ఇప్పుడు నేను చెప్పినటువంటి మాంస సంబంధమైనటువంటి శరీరాలు, పక్షి సంబంధమైన శరీరాలు, ఇవన్నీ కూడా కొరింథీ పత్రికలో 15వ అధ్యాయము 38వ వచనంలో రాయబడి ఉంది. ప్రియులారా, మనుష్య సంబంధమైనటువంటి శరీరము, చేప సంబంధమైన శరీరము, మృగ సంబంధమైన శరీరాన్ని గురించి మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రియులారా, ఈ ఆత్మ పరలోకములో ఉండాలంటే పరలోక సంబంధమైన శరీరం కావాలి. పరలోక సంబంధమైనటువంటి మహిమ శరీరం కావాలి. ఆదాము పాపము చేయక మునుపు దేవునితో ప్రతి దినము నడుస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవునితో జీవిస్తూ ఉండేవాడు ప్రతిరోజు కూడా. అప్పుడు మహిమ శరీరం ఆదాముకు ఉంది. ఈ మహిమ శరీరాన్ని కోల్పోయాడు. కాబట్టి పరలోకములో ఉండే వారికి మహిమ శరీరము, ఇదే రూపము, ఇదే పోలిక ఉంటుంది, కానీ శరీరం మారిపోతున్నది మహిమ శరీరము. అదేవిధంగా భూమి మీద నివసించాలంటే మట్టి శరీరము. అదేవిధంగా ప్రియులారా, ఇంకొక ప్రదేశం ఉంది చనిపోయిన తర్వాత మానవుడు వెళ్ళే ప్రదేశం. ఒకటి పరలోకం, రెండవది పాతాళము, నరకము. ఆ నరకములో ఉండేటటువంటి శరీరం ఏంటంటే ఇదే రూపములో, ఇదే పోలికలో నరకములో అగ్ని సంబంధమైన శరీరము. ఎంత అగ్ని అయినా కానీ కాలిపోకుండా ఉండేటటువంటి శరీరము ఆ నరకములో ఉంటుందండి. కాబట్టి సోదరి సోదరులారా, ఇప్పుడు మరణం తర్వాత మానవుడు 2 రకాలైనటువంటి శరీరాలు ధరించుకుంటాడు. అతడు పరలోక సంబంధమైన శరీరము ధరించుకోవాలంటే అతడు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి తన యొక్క జన్మ కర్మ పాపములను యేసు ప్రభువారి యొక్క శిలువ రక్తము ద్వారా కడుక్కొని సంఘములో చేర్చబడి దేవుని బిడ్డగా జీవిస్తే అతడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళతాడంటే పరదైసు అనేటటువంటి స్థలం ఉంది. ఆ స్థలము ఎక్కడుందంటే ప్రియులారా, ఇదిగో మధ్యాకాశంలో ఉంది. అంతకుముందు నీతిమంతులు చనిపోయి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే భూమి కింద ఉన్న పాతాళములో అబ్రహాము రొమ్ముకు మధ్య భాగంలో పెద్ద అగాధం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు చనిపోయినటువంటి నీతిమంతుల ఆత్మలు భూమి కింద ఉన్నటువంటి పాతాళములోనికి వెళ్ళాయి. దానికి ఉదాహరణ లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనంలో ఈ యొక్క 2 రకాలైనటువంటి ప్రదేశాలు మనం చూస్తున్నాం. ధనవంతుడు అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క ఇంటి ముందు పేదవాడు, బలహీనుడు, దేవుని నమ్ముకున్నటువంటి లాజరు ఉండేవాడు.
ముందుగా లాజరు చనిపోయి అబ్రహాము రొమ్ము మీద ఆనుకున్నాడు వెళ్ళి. తదుపరి ప్రియులారా గమనించండి, ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు. భయంకరమైనటువంటి వ్యసనాలు కలిగి దేవుని మాట వినకుండా లాజరు యొక్క జీవితాన్ని కూడా ఎంత మాత్రం కూడా పట్టించుకొనుకోకుండా ఇష్టానుసారంగా జీవించి తను కూడా చనిపోయాడు. అయితే లాజరు అయితే దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళాడు. ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళములో మిక్కిలి బహుగా బాధపడటానికి అతడు తీసుకువెళ్ళి ఇసిరివేయబడ్డాడు. అక్కడి నుంచి దూరము నుండి కన్నులెత్తి చూస్తే దూరము నుండి చూస్తుండగా అబ్రహాము కనబడ్డాడు. అమ్మో తండ్రివైన అబ్రహామా అన్నట్లుగా చూస్తుండగా కొద్దిసేపటికి ఆ ఇంటి ముందు ఉన్నటువంటి పేదవాడైనటువంటి లాజరు కూడా తెల్లని వస్త్రాలు ధరించుకొని మహిమ శరీరంతో అబ్రహాము రొమ్ము మీద ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇది వరకు BC బిఫోర్ క్రీస్తు పూర్వము పరిశుద్ధులందరూ కూడా అబ్రహాము రొమ్ము అనే స్థలానికి వెళ్ళేవారు. మనం గమనించినప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో సౌలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సమూయేలు చనిపోతాడు. ఒక మందిరగద్దె దగ్గరికి వెళ్ళి సమూయేలును పాతాళములో నుంచి పిలిపిస్తాడు. భూమి కిందనున్న పాతాళములో నుండి సమూయేలు వచ్చినట్లుగా మనము మొదటి సమూయేలు 28:13లో చూడగలుగుతాం. కాబట్టి పరిశుద్ధులైనటువంటి వారు అబ్రహాము రొమ్మ అనేబడేటటువంటి స్థలానికి వెళ్ళేవారు యేసుక్రీస్తుకు ముందు. యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత మొట్టమొదటిగా సిలువలో ఈ యొక్క పరిశుద్ధుల స్థలాన్ని ఆయన మార్చివేశాడు. సిలువ మీద ఉన్నటువంటి దొంగ, కుడివైపున ఉన్నటువంటి దొంగ, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని ప్రభు చెప్పాడు. అప్పుడే పరదేశులో ప్రియులారా మొట్టమొదటిగా ప్రవేశించిన వ్యక్తి ఈ సిలువ మీద ఉన్నటువంటి దొంగ. ఇది మధ్యాకాశంలో ఉంది. దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు ఈ యొక్క 3 రోజులు యేసు ప్రభు వారు చేసిన పని ఏంటంటే చెరను చెరగా పట్టుకొని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో భూమి కింద ఉన్నటువంటి చెర, అది ఆ యొక్క పాతాళ సంబంధమైనటువంటి సైతాను యొక్క స్వాధీనంలో ఉందండి ఈ అబ్రహాము రొమ్ము అనే భాగం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఇదిగో మొదటి వాడను కడపటి వాడను మృతుడైతిని గాని యుగ యుగములు జీవించువాడను మరణము యొక్క పాతాళ లోకం యొక్క తాళవ చెవులు నా దగ్గర ఉన్నాయని సైతాను యొక్క తలను చేతదొక్కి సిలువలో ఆ తాళవ చేతులు లాక్కొని ప్రియులారా ఆ యొక్క చెర అనగా అబ్రహాము రొమ్ము అనే భాగమును మధ్యాకాశంలో తీసుకొని వెళ్ళి పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అందరూ కూడా పరిశుద్ధులందరూ మరణించిన తర్వాత అబ్రహాము రొమ్ము అనే భాగం మధ్యాకాశంలో ఉంది. ఆ భాగంలోనికి కొనిపోబడతారు. అక్కడికి వెళ్ళినటువంటి పరిశుద్ధులు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి భూమి మీదకు వచ్చి తన సంఘాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఆయన అక్కడ విశ్రాంతి తీసుకున్నటువంటి వారందరినీ కూడా తీసుకొని వచ్చి మధ్యాకాశంలోకి వచ్చి అయా మీ సమాధుల్లోకి వెళ్ళండి అని చెప్పి ఎవరు సమాధుల్లోకి వాళ్ళని పంపించేసి అక్కడ 10 అంతస్తుల అపార్ట్మెంట్ ఉన్నా ఈ ఆత్మ వెళ్ళి ఆ సమాధిలోకి దూరిన వెంటనే అపార్ట్మెంట్ని పెళ్లగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సజీవుడై 3వ దినాన్ని తిరిగి లేచాడు అదే విధంగా వాళ్ళు తిరిగి లేస్తారు. హల్లెలూయా. వాళ్ళు తిరిగి లేచి ఆకాశంలో గగనాల మహిమ శరీరాన్ని ధరించుకొని ఆ మేఘాల మీద కొనిపోబడతారు. అప్పుడు నూతన యెరూషలేము అనే పట్టణానికి వెళ్తారు. వాళ్ళు అక్కడికి ఈ పరదేశుల నుండి సమాధిలోనికి వచ్చి సమాధిలోంచి నూతన యెరూషలేము పట్టణంలో 7 ఏళ్ల ప్రేమ విందులో వాళ్ళు పాల్గొంటారు. నా ప్రియ సోదరి సోదరులారా, నిలుచున్న మన సంగతి ఏమిటంటే వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మేఘాలు వస్తాయి. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని రక్షణ పొందినటువంటి వారికి ఈ మేఘాలు తగిలి వెంటనే మట్టి శరీరం ఊడి కింద పడిపోతుంది. వెంటనే మహిమ శరీరం పరలోక సంబంధమైన శరీరాన్ని ధరించుకొని ప్రభుతో పాటు వారు వెనకాల వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఈ సమయంలో నువ్వు ప్రభుని నమ్ముకున్నావా? రక్షణ పొందావా? రేపో మాపో ప్రభు రాబోతా ఉన్నాడు. సంఘం ఎత్తబడేటప్పుడు, మృతులు పునరుద్ధానం చెందేటప్పుడు క్రీస్తునందు ఉన్నటువంటి మృతులైనటువంటి వారు మొదట లేస్తారు. యేసు ప్రభు వారు ఏ విధంగా సమాధిలో తిరిగి లేచారు, యేసు ప్రభు వారి యొక్క సమాధి ఏ విధంగా ఖాళీగా ఉందో ఆయన నమ్మిన వారి యొక్క సమాధులు కూడా రేపో మాపో ఖాళీ కాబోతా ఉన్నాయి. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఆ ధన్యత ఎవరికీ లేదు. ఈ ప్రపంచంలో ఎంత భాగ్యాన్ని సంపాదించుకున్న రక్షణ భాగ్యం అనేది లేకపోతే నీవు మృత్యుంజయుడుగా తిరిగి లేపబడలేవు. ఆ తర్వాత ప్రియులారా, వారు ఆ విధంగా నూతన యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళి అక్కడ 7 సంవత్సరాలు ఉండి ఆ 7 ఏళ్ల ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రకారంగా వాళ్ళు ప్రేమ విందు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొని వారు మరలా అర్మగిద్దోన్ అనే యుద్ధం ప్రభు చేస్తాడు. బహిరంగ రాకడ యెరూషలేము కొండ మీద కాలు పెట్టి
ఆ పాదం మోపిన వెంటనే కొండ రెండుగా చీలిపోతుంది. అక్కడ అర్మగిద్దోను అనేటటువంటి యుద్ధం జరుగుతుంది. సైతాన్ని, వాడి అనుచరుల్ని, వాడు నమ్మినటువంటి వారిని, ఈ లోక ఆశల్లో జీవించేటటువంటి వారిని, విచ్చలవిడిగా పాపములో పొర్లుతున్నటువంటి వారందరినీ కూడా ఆయన తన ఖడ్గము చేత వధించి 1000 సంవత్సరాలు భూమి కింద ఉన్న పాతాళములు సాతాన్ని, సమస్త ప్రజలను, దేవుని మాట వినని వారందరినీ 1000 సంవత్సరాలు బంధించబోతా ఉన్నాడు. నువ్వు పాతాళములో ఉంటావా, పరలోకములో ఉంటావా? మరణం తర్వాత నువ్వు ప్రభువుని నమ్ముకోకపోతే భయంకరమైనటువంటి శిక్షలోనికి నువ్వు వెళతావు. నా ప్రియ సోదరి సోదరుడా, నా ప్రియ తల్లిదండ్రులారా, నువ్వు ఇంకా నీ సమయాన్ని వ్యర్థం చేస్తున్నావు రక్షణ పొందకుండా. అయితే ప్రియులారా, అప్పుడు ఆ యొక్క పరలోక రాజ్యంలో, నూతన యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధులందరినీ ఈ భూమి మీదకి ప్రభు దింపుతాడు. అదే 1000 ఏండ్ల పరిపాలన. ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో 4-5 వచనాల్లో ప్రభుతో మనము 1000 సంవత్సరాలు ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేస్తామని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి మరి ప్రభువు నమ్మిన వారి సంగతి ఇలా ఉంటే, నమ్మని వారి సంగతి ఏమిటనగా ప్రియులారా, ప్రభువు నమ్మకుండా చనిపోయినటువంటి వారు గాలిలో కలిసిపోదు, ధూళిలో కలిసిపోదు. ఇదిగో ప్రియులారా, ఇంకా దయ్యాలుగా మారి ఊడు చుట్టూ తిరగరు, కానీ చనిపోయిన వారు మొన్నైనది వెనుకటి వలె మట్టికి చేరును. ప్రసంగి గ్రంథం 12 అధ్యాయం 7వ వచనంలో ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుందంట. మనకు ఆత్మ ఉన్నది ప్రియులారా, మనం జంతువులం కాదు. అందుకే ప్రేమిస్తున్నాం, అందుకే జాలి మనకుంది, అందుకే మనము ఇతరుల యొక్క బాధలను బట్టి మనము స్పందిస్తూ కృంగిపోతున్నాం. మనలో ఆత్మ ఉన్నది కాబట్టి. వెంటనే ఏం జరిగిందంటే ప్రియులారా, ఈ యొక్క ఆత్మ పాతాళంలోకి, ప్రభువు నమ్మనటువంటి వారి యొక్క ఆత్మలన్నీ కూడా పాతాళంలోకి వెళ్తాయి, కానీ దయ్యాలు కావు. దయ్యాలు ఏమిటంటే అంధకార సంబంధులు, లోకనాథులు. మరి గ్రామంలో ఎవరైనా, పట్టణంలో ఎవరైనా చనిపోతే అక్కడ భయస్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారి పేరు చెప్పుకొని ఈ అంధకార సంబంధులు మనుషుల్లో ప్రవేశిస్తున్నారే, కానీ చనిపోయిన వారు దయ్యాలు కానే కారు. జాగ్రత్త గమనించండి. ఎన్నో ఆధారాలు ఉన్నాయి ప్రియులారా. ఇంకా గమనించినప్పుడు కొంతమంది చనిపోయినటువంటి వారిని దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడంటే, వారు సముద్రములో బంధించబడతారు. యవన కాలంలో చనిపోయిన వారు కానీ, లేకపోతే యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన వారు కానీ, ఇంకా ఇతరేతరమైన సమస్యల ద్వారా చనిపోయినటువంటి వారందరూ సముద్రము తనలో ఉన్న ఆత్మలను అప్పగించునని ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 11వ వచనం చూసినప్పుడు సముద్రము తనలో ఉన్నటువంటి ఆత్మను అప్పగిస్తుందని అక్కడ రాయబడి ఉంది. అంటే ధవళ సింహాసనం మీద తీర్పు తీర్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మలు ఎక్కడున్న ఆత్మలు అక్కడే పిలుస్తాడు. కొన్ని ఆత్మలు ప్రియులారా పాతాళములో ఉంటాయి, కొన్ని ఆత్మలు సముద్రంలో బంధించబడి ఉంటాయి, కొన్ని ఆత్మలు పరదేశులో ఉంటాయి. ఆ పరదేశులో ఉన్నటువంటి వారు మరి నూతన యెరూషలేము పట్టణంలో 7 ఏళ్ల ప్రేమ విందుకు వెళ్తారు. ప్రేమ విందు తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలోకి వస్తారు. 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అప్పుడు పాతాళాన్ని దేవుడు